శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వేధస్థానంలో అంటే ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉన్నటువంటి పరిస్థితిలో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా అనవసరమైనటువంటి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతులకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారికి చతుర్థంలో గురుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి పరిస్థితిగా దైవికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం, ఇంకా విశేషమైనటువంటి దివ్య క్షేత్రాల సందర్శనం ఇట్లాంటివన్నీ కూడా అవకాశం ఉంటాయి. విద్య విషయానికి వస్తే ఉన్నత విద్యల వాళ్ళు కాస్త జాగ్రత్తలు అవసరం. కొన్ని పనులు నిదానంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరికి ఏలినాటి శని ప్రభావంగా కాస్త చేసేటటువంటి పనులలో నిదానంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. విదేశానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త అనుకూలంగా ఉంటుంది. విదేశ సంబంధమైనటువంటి పనులలో లాభదాయకమైనటువంటి పరిస్థితి అనుకూలంగానే ఉండేటటువంటి పరిస్థితి. ఉన్నత విద్యల వరకు బేసిక్ స్టడీస్ అంటే ప్రాథమిక విద్య వాళ్ళకి కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. కాస్త శ్రద్ధ వహించాలి. బద్ధకాన్ని పక్కకు పెట్టి కాస్త ఎక్కువ దృష్టి పెట్టి పరిశ్రమ ఎక్కువ చేసి అంటే హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఈ నెలలో కొన్ని పనులు అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా, ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం. ఇంకా ఉద్యోగ వ్యాపార విషయాలలో ఆలోచన చేస్తే ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితినే కొనసాగిస్తూ ఉద్యోగం వాళ్ళు వేరే ప్రయత్నం చేయకుండా అంటే కొత్త ఉద్యోగం గురించి ప్రయత్నం చేయడం, ఉన్నతమైనటువంటి ఉద్యోగం గురించి ప్రయత్నాలు కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఉన్నటువంటి స్థితిలోనే కొనసాగుతూ జాగ్రత్తగా పై వాళ్లతో అంటే పై అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ క్రింద స్థాయి ఉద్యోగులతో కానీ అనవసరమైనటువంటి వాగ్వాదాలు పెట్టకుండా జాగ్రత్తగా ఓపికగా నిదానంగా చేసేటటువంటి పనుల్లోనే కొనసాగితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు ఈ నెల కాకుండా అంటే మేషరాశి వారు ఆగస్టు నెల తరువాత నుంచి వివాహ ప్రయత్నాలు చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వివాహ సంబంధమైనటువంటి కారక గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకవేళ ప్రయత్నం చేయాల్సి వస్తే గనక ప్రతినిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి 6వ తేదీ నుంచి కాస్త అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న విషయాలలో కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశికి అంటే మేషరాశికి సంబంధించినటువంటి జాతకులందరూ కూడా ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ మేషరాశి యందు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసమంతా కూడా శివ పరివారం ఉన్నటువంటి ఆలయ దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, శివుడు, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి ఈ దేవతలందరూ ఉన్నటువంటి ఆలయ సందర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. కాబట్టి అందరూ కూడా మేషరాశి వాళ్ళందరూ ప్రతినిత్యం కూడా
ఆదిత్య హృదయం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా చేసేటటువంటి పనులలో ఏదైనా ఇబ్బంది వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అవసరమైనటువంటి విషయాలలో మాత్రమే చొరవ తీసుకుంటూ అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు పడుతూ అనవసరమైనటువంటి ఎట్లా అంటే వివాదాలకు వెళ్లకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయడమే ఈ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. అందరూ కూడా చక్కగా సుఖంగా ఉంటూ ధర్మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతైనటువంటి శుక్రుడు పంచమ స్థానంలో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో సంచారం. కాకపోతే ఈ రాశి యందు కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి పరిస్థితిగా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. తరువాత కుజుడు 6వ తేదీ నుండి ఇంచుమించుగా 4వ తేదీ నుండి గ్రహస్థితి మారుతూ ఉంది. కాబట్టి అప్పటికీ వేదస్థానంలోనే ఉంటాడు. కాబట్టి కుటుంబపరమైనటువంటి కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ మాసమంతా కూడా కుజుడికి సంబంధించినటువంటి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం, ఈ రకమైనటువంటి స్తోత్రపారాయణ చేయడం ద్వారా, అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే మిగతా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కేవలం ఈ కుజుడి యొక్క సంచారం మాత్రమే కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సామర్థ్యంతో సొంత శక్తి సామర్థ్యాల ద్వారా విశేషమైనటువంటి పనులు చేస్తూ తద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం ఉండేటటువంటి అవకాశం, అంటే ఉద్యోగంలో ఉన్నత స్థితి రావడం, ప్రమోషన్స్ మొదలైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితి. అంతేకాకుండా వీళ్ళందరికీ కూడా ఆర్థికమైనటువంటి కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ లాభదాయకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు కానీ మామూలుగా చేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి అనుకూలమైనటువంటి రోజుగా మనం భావించవచ్చు. ఇంకా ఏంటి అంటే ఈ వృషభ రాశి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి రోజులు, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి సంబంధాలు, సత్సంబంధాలన్నీ కూడా పెరిగి చక్కటి పేరు ప్రఖ్యాతులు పొందుతూ చేసేటటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల విషయాల యందు మంచి అవకాశాలు కూడా పొందుతారు. ఇంకా ఏంటి అంటే విద్యకి సంబంధించినటువంటి అంటే విద్యార్థులకి అనుకూలమైనటువంటి రోజులుగా భావించవచ్చు. వృషభ రాశి వారికి ఉన్నత విద్యలు విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం, అంటే ఇప్పుడే ఫలితాలని కాదు, చేసేటటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశం. ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో ఎక్కడైనా విశేషమైనటువంటి స్థానంలో చేరే ప్రయత్నంగా, కాలేజెస్లో కానీ వాటిలో ఇటో చేరే ప్రయత్నంగా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే వృషభ రాశి వారందరూ కూడా కేవలం ఒకే ఒక గ్రహం అననుకూలమైనటువంటి పరిస్థితిగా మనం భావించవచ్చు, అది కుజుడుగా. కాబట్టి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా
మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం కానీ, విద్య కానీ, వివాహ విషయం కానీ, వీటి అన్నిటికీ సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి మాసంగా మనం ఈ ఆగస్టు నెలని పరిగణలోకి తీసుకోవచ్చు వృషభ రాశి వారు. కాబట్టి అందరూ కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు మొదలైనటువంటి విషయాల్లో ప్రతినిత్యం పెట్టుకోవడం ద్వారా ఏదైనా ఇబ్బందులుంటే అధిగమించి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ చక్కగా విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.